అడగక ముందే ప్రతి అక్కరని ఎరిగినవాడు. మరి ఎందుకు మనం మర్చిపోతున్నాం? దేవుడు అరిచి గట్టిగా గోల పెట్టి ప్రార్థన చేయమన్నాడా? లేదే. దేవుడు ఒక మాట అన్నాడు, చదవండి. ఇదిగో మత్తయి సువార్త 14:23 అసలు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు వరకు ఎలా చేయాలో క్రమం నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని సంగతులు 2 అధ్యాయాలు చూపించి ముగించేస్తానండి. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఆయన ఏకాంతముగా కొండవెక్కి ప్రార్థన చేశాడు. ఎలా ప్రారంభించాడు ఆయన అంటే, అసలు ఎవ్వరు లేనప్పుడు. ఎప్పుడు జరిగింది కార్యం అంటే, ఈ సమయం అంటే ఆయన 12 చాలా మందికి భోజనాలు పెట్టారు. ఏ భోజనాలు అండి? 2 చేపలండి, 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టి యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక సమయం అయిపోయింది, మన ప్రార్థన చేయాలని ఆయన ఏకాంతంగా వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి తండ్రితో ప్రార్థన చేస్తాను. నేను అడుగుతున్నాను, ప్రార్థన చెయ్యాలంటే నిజంగా చెయ్యాలండి. యేసుక్రీస్తు వారు మీరు అధ్యాయంలో చదువుతున్నట్లయితే ఆయన ఉదయం ఏం చేసేవాడు అంటండి? ఏంటండి ఉదయం ఏం చేసేవాడు? ప్రారంభంలో పగలంతా సువార్త చేసి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా చెయ్యాలంటే నిజంగా మనం చెయ్యాలండి. మనము సమయం చూడకూడదు, ప్రతి క్షణం మనం ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ఈరోజు మన సంఘాల్లో, మన సంఘ బిడ్డలను అడుగుతున్నాను, నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? నిజం చేయరండి చాలామంది. ఇక్కడికి వచ్చి ఏదో మనం గొప్పలు చెప్పుకుంటాం. ఈరోజు ప్రార్థన చేస్తే చాలామంది ఎలా చేస్తారంటే, మనుషులు గొప్ప కోరి వాళ్ళేదో మనల్ని మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. అసలు మనుషులు మెప్పుకోవాలి కాదయ్యా, దేవుడు మనం వినాలి మన మొర. అందుకే మత్తయి సువార్త 6:5 చదవండి. అసలు విలువైన సంగతులు మనం ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె. నేను అడుగుతున్నాను, ఇలాంటి స్వభావం మనలో ఉంటే జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఈ వేషధారణ అంటే ఏంటి? మనుషులకు మెప్పించే మాటలు. ఈరోజు సేవకులకి ఏదో మిమ్మల్ని మెచ్చుకోవాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేయకూడదు. అమ్మా వినండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునికే ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా చేయాలి. మనం పాట పాడుతున్నాం, మీరు ఎప్పుడైనా గమనించారా? వాక్యం చెప్పుతున్న మాకు కానీ, పాటలు పాడుతున్న మీకు కానీ, నాకు కానీ, ఏదైనా సరే మన సొంత గురించి ఆలోచిస్తే ఆ రోజు ఫెయిల్ అయిపోద్ది. అది ట్రాక్ ఫెయిల్ అయిపోవడమే కానీ లేదు, అది ఇక రాదు. నిజంగా నీ తండ్రిని మహిమపరచాలని, దేవా నీకు ప్రార్థన చేస్తానని ఎప్పుడైనా చేయండి. అసలు మీకు తెలియకుండానే మీ హృదయంలో నుంచి అసలు అనుకోని మాటలు వస్తాయి. నువ్వు వాక్యము చొప్పున ప్రార్థన చేసిన, పాట పాడిన ఆయన నామాన్ని స్తుతించి మనం చెయ్యాలి. నేను అడుగుతున్నాను ప్రియమైన వారులారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడు ఎలా చేయాలంట? వేషధారుల వలె ఉండొద్దు. ఇంకా చదవండి. మనుషులకు కనపడవాలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలంలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారి ఫలము పొందుతున్నారు, కానీ దేవుడు అవి అంగీకరించడు. అలాగే మత్తయి సువార్త 6:6 అందులోని 6 నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. నేను అడుగుతున్నాను కూర్చున్న వారులారా, నిజముగా నీ కుటుంబ ప్రార్థన ఎంత గొప్పదో దేవుడు ఇక్కడ నేర్పుతున్నాడండి. ఎవరి మాటలు చెప్తుందంటే, మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి గొప్ప సంగతులు చెప్పాడు. ఏమిటాయంటే రహస్యముగా ప్రార్థన చేయాలి. మన అరుపులు కేకలు వేసి ప్రార్థన చేయమన్నాడు అంటలేదు దేవుడు, రహస్యముగా ప్రార్థన చేయమన్నాడు. అండ్ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కుటుంబ ప్రార్థన? నేను అడుగుతున్నాను. కుటుంబ ప్రార్థన లేకపోతే వారి కుటుంబంలో సమాధానాలు ఉండవు, రక్షణ దినం ఉండదు, అసలు ఆ కుటుంబానికి అసలు దీవెనలే ఉండవండి. నేను అడుగుతున్నాను, నీ కుటుంబానికి ఇదిగో శాంతి కలగాలన్న, దీవెనగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఎలా ఉండాలండి? కుటుంబ ప్రార్థన
ముఖ్యము. నేను అడుగుతున్నాను, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి సంఘానికి వచ్చినప్పుడు ఒక క్రమం ఉంటుంది. అమ్మ ప్రార్థన చేయండి అని సేవకుని నోట ఒక నిమిషం ప్రార్థన చేయండి అంటే నిమిషం ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రతిఫలం ఉండదు. అలాగే మీటింగ్లు దగ్గరనప్పుడు, లేకపోతే చాలామంది ప్రార్థన అడుగుతున్నప్పుడు అన్ని సందర్భాలు ఎలా చేయాలో మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ప్రార్థన చెయ్యొద్దు. అలాగే చదవండి అమ్మ, 7వ వచనం కూడా చదవండి. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు, విస్తరించి మాట్లాడుట తమ మనవి వినబడని వారు తలంచుచున్నారు. దేవా, నేను పురుగుని, నేను మట్టిని, నేను ఎందుకు పనికిరాని. అసలు ఈ మాటలు దేవుడు అన్నాడా? అనలేదే. మనలు రాజులైన యాజక సమూహం మనందరం. ఎవరము? ద కింగ్. ఎవరు మనందరం? అందుకే నా యూట్యూబ్ ఛానల్లో కింగ్ ఆఫ్ సిహెచ్ఎం అని ఉంటుంది. నేను అడుగుతున్నాను, మనందరం ఎవరండి? తన బిడ్డలము, రాజులైన యాజక సమూహము. ప్రియమైన వారు, మనం ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అసలు నువ్వు వ్యర్థంగా ప్రార్థన చేస్తే అసలు దేవుడు వినడు. మరి ప్రార్థన ఎలా వింటాడు? నీ స్వచ్ఛమైన హృదయంతో యథార్థంగా నీకేమొచ్చినా, నీకు హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, ఏ భాషలో వచ్చినా నువ్వు ఎలా మాట్లాడాలి అంటే దేవునితో భక్తితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి తెలుసా? నువ్వు నీ ఎదుటుగా ఒక ఎమ్మెల్యే వచ్చి నీ ఎదురుగా నిలబడితే ఎలా మాట్లాడతావమ్మా? పొగరుగా మాట్లాడతావా? లేదే. ఒక అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు, మన ఉద్యోగం చేసుకున్న చోట ఎలా మనం మాట్లాడతాం? చాలా భయంతో మాట్లాడతాం. మనం పనిచేసే చోట, మన తండ్రి ఎదుట, యాజకుల ఎదుట. మరి లోకములో ఇంతమంది ఎదుట నువ్వు ఇంత భక్తిగా మాట్లాడుతున్నావే, మరి పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా చేయాలి? వణుకుతో, భక్తితో, భయముతో ప్రార్థన చేయాలి. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేసినప్పుడు పొడుగుని నిశాతంగా ఇలా పొడుగుని చేస్తారా? నేను అడుగుతున్నాను, కూర్చుని ప్రార్థన చేస్తారా? మోకాలు ఎలా ప్రార్థన చేసినా సరే, ఒకవేళ మోకాలు చాలామంది నొప్పులు ఉన్నాయనుకోండి, నువ్వు ప్రార్థన ఎలా చేసినా సరే దేవునికి ఎలా చేయాలండి? భక్తితో చేయాలి. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడండి? తన హృదయాన్ని చూశాడు. కానీ చాలామంది సమూయేలు గారు ఏం చూశాడండి? రూపాన్ని చూశాడు. నేను అడుగుతున్నాను, హృదయాన్ని చూసే దేవుడు నిజంగా నీ హృదయంలో నుంచి వచ్చే మాటను చూస్తాడు. నేను అడుగుతున్నాను, యథార్థ హృదయంతో ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా వింటాడు. వ్యర్థమైన మాటలు చదవండి. మీరు ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వశింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ ఫలము ఇవ్వబడని తలంచుచున్నారు. మీరు వారికి వలె ఉండుకుడి. మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరికి ఏమున్నాయో